గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఒక కట్టిక పేదవాడు ఉంటాడు, చేపలు పట్టుకుంటూ జీవిస్తుంటాడు. ఒక పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు. ఆ కోటీశ్వరుడు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు తన వ్యాపారం కోసమో తన పని మీద వెళ్ళేటప్పుడు ఈ చేపలు పట్టే వ్యక్తి తను గమనిస్తూ ఉంటాడు. ఆ కోటీశ్వరుడు కూడా ఇతన్ని గమనిస్తూ ఉంటాడు. ఆ చేపలు పట్టే వ్యక్తి భగవంతుణ్ణి ప్రతిరోజు అడుగుతుంటాడు, నన్ను ఎందుకు ఇట్లా పేదవాడిని చేసావు దేవుడా, భగవంతుడా అని. కాలక్రమేణా ఆ వ్యాపారస్తునికి వ్యాపారంలో తీవ్రమైన నష్టం వచ్చి ఆస్తులన్నీ పోగొట్టుకుని అతడు కూడా కట్టిక పేదరికంలోకి వస్తాడు. కట్టిక పేదరికంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తితో పాటు అతను కూడా చేపలు పట్టడానికి పోతాడు. పేదవాడు రోజు వెళ్తాడు, చేపలు పడతాడు, మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బుతో మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. బట్ ఎవరైతే కోటీశ్వరుడుగా ఉండి పేదవాడైన వ్యక్తి తను కూడా తనతో పాటు చేపలు పట్టని వెళ్ళి తనకు వచ్చిన ఆదాయంలో సుగభాగం ఖర్చు పెట్టి సుగభాగంతో ఇంకొకరిని ఇన్వైట్ చేస్తాడు, పిలుస్తాడు చేపలు పడదాంలో అని. అట్లా ప్రతిరోజు తనకు వచ్చే ఆదాయంతో ఇంకొకరికి ఉద్యోగాన్ని, ఇంకొకరికి అవకాశం ఇస్తూ, ఇంకొకరికి ఆపర్చునిటీ ఇస్తూ తన ఒక నెట్వర్క్ సామ్రాజ్యాన్ని, అంటే ఒక సమూహాన్ని క్రియేట్ చేస్తాడు. ఈ కటిక పేదవాడు ప్రతిరోజు తను కష్టపడుతూ ఉంటాడు, సంపాదిస్తాడు, తను ఖర్చు పెడుతుంటాడు, అలాగే ఉంటాడు. బట్ ఇక్కడ ఎవరైతే కోటీశ్వరుడుగా ఉండి ఆస్తులన్నీ కోల్పోయాడో ఆ వ్యక్తి తన తెలివితేటలతో తనకు వచ్చిన ఆదాయాన్ని ఇతరులకు ఆపర్చునిటీ ఇచ్చి, ఇతరులకు అవకాశం ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ మళ్ళా కోటీశ్వరుడు అవుతాడు. ఫ్రెండ్స్, దీంట్లో మోరల్ ఆఫ్ స్టోరీ వచ్చేసి, మనము చాలామంది మన లీడర్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే, తను ఉదయం లేచి వెళ్తారు, ఫీల్డ్కి వెళ్తారు, 10 మందిని కలుస్తారు, చెప్తారు, వస్తారు. అది కాదండి. వర్క్ అనేది స్మార్ట్ వర్క్ చేయండి. మీరు ఎప్పుడైతే మీ టీంలో లీడర్లను క్రియేట్ చేస్తారో, లీడర్లను మోటివేషన్ చేస్తారో, మీ టీంలో ఉండే మణిరత్నాలు లాంటి లీడర్లను ఎప్పుడైతే వెలికి తీస్తారో, అప్పుడు మీరు ఫీల్డ్కి వెళ్ళకున్నా, మీరు జస్ట్ ఇంట్లో కూర్చొని సర్వీస్ ఇచ్చినా మీరు గోల్ అనేది సాధిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన డాడీ గారు మనకు పెట్టిన అచీవ్మెంట్ కానీ, మన దసరా ఆఫర్ కానీ చాలామందికి పెద్దది అనిపిస్తుంది. బట్ స్మార్ట్గా ఆలోచించి వర్క్ చేయండి, హార్డ్గా వర్క్ చేయొద్దండి. ఎప్పుడైతే మీరు స్మార్ట్ వర్క్ చేస్తారో కారు విన్ అవుతారు, దుబాయ్ ట్రిప్ విన్ అవుతారు, బైక్ విన్ అవుతారు, మొబైల్ విన్ అవుతారు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. జై కిబో.